హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏటీవీ ఆలియా తబస్సుమ్ బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను నా హస్బెండ్ కి చాలా రిక్వెస్ట్ చేసుకుని ఆఫీస్ లాగ్ చేయమని అడిగాను. సో ఆయన ఎలా ఆఫీస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను, ఓవర్ టు హిమ్. హలో ఫ్రెండ్స్, సో వైఫ్ రిక్వెస్ట్ చేసి తప్పకుండా చేయాలి, లేకపోతే మీకు తెలిసిందే ఇంకా. సో వైఫ్ ఆర్డర్ చేస్తే వెళ్ళాలని చెప్పితే వినాలి. సో నేనైతే వీడియో షూట్ చేశాను, సో మీరు తప్పకుండా వీడియో చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లెట్స్ స్టార్ట్. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గుడ్. నేను ఆఫీస్ రీచ్ అయ్యేలోపు ఈ కొంత ట్రావెలింగ్ టైంలో నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. మై నేమ్ ఈజ్ అమీర్. నాకు ఐటీ ఫీల్డ్లో అరౌండ్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ప్రజెంట్ నేను HCLలో వర్క్ చేస్తున్నాను అండ్ నా క్లయింట్ కంపెనీ వచ్చి ఇన్ఫర్మేటికా ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ సివి రమన్ నగర్ బాగ్బానీ టెక్ పార్క్లో ఉంది ఫ్రెండ్స్. సో యూజువలీ మా ప్రాజెక్ట్లో అందరికీ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఈరోజు నాకు నైట్ షిఫ్ట్ ఫ్రెండ్స్, అందుకే నైట్లో ఈ వీడియో షూట్ చేస్తాను. నేనైతే ర్యాపిడో బుక్ చేసుకుని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. మనకు తెలిసిందే బెంగళూరు ఈజ్ ఫేమస్ ఫర్ ట్రాఫిక్. ఇక్కడ చూడండి, అరౌండ్ 9 అవుతుంది, ఏ మాత్రం తగ్గేదేలే అనేలా ఉంది ట్రాఫిక్. కానీ ర్యాపిడో ఇంకా అస్సలు తగ్గేదేలే అని తనకు తెలిసిన షార్ట్ కట్స్తో ఆల్మోస్ట్ ఆఫీస్ ఉన్న ఏరియాలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు, వి రీచ్ బాగ్బానీ టెక్ పార్క్. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ బాగ్బానీ టెక్ పార్క్. బాగ్బానీ టెక్ పార్క్ ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, వీడియో అయితే షూట్ చేయకూడదు అన్నారు. అందుకే వీడియో అయితే అక్కడ స్టాప్ చేశాను. సో మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ రైట్ సైడ్ అయితే కనుక ఒక లేక్ పాయింట్ వ్యూ ఉంటుంది. లేక్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. మార్నింగ్ వీడియోలో నేను షూట్ చేసి చూపిస్తాను, మార్నింగ్ చూపిస్తాను ఆ వీడియో. సో ఇది ఫ్రెండ్స్, ఇది బాగ్బానీ టెక్ పార్క్ ఎంట్రన్స్ అనమాట. సో ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఈ నైట్ వ్యూ చూసారా? నైట్ సినారియో చాలా బాగుంది. ఇట్స్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనేలా ఉంది. సో మా ఫ్రెండ్స్ అయితే డిన్నర్ అయిన తర్వాత జస్ట్ వాకింగ్ కోసం అయితే ఈ విధంగా వస్తూ ఉంటారు అనమాట. సో చూడ్డానికి అయితే చాలా బాగుంది నైట్ వ్యూ అయితే. సో డే టైం కూడా నేను వీడియో తీసాను, అది కూడా నేను ఈ వీడియో ఎండ్లో ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ టిల్ ఎండ్. బాగ్బానీ టెక్ పార్క్ అనేది ఒక ఐటీ హబ్. సో ఇక్కడ మోర్ దాన్ 100+ కంపెనీస్ అనేటివి ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నేనైతే ర్యాపిడోలో ఇక్కడైతే నేను డ్రాప్ చేసేసాడు. సో నేను ఇక్కడ నుంచి ఇది నేను వర్క్ చేసే ఆఫీస్ ఇదే ఫ్రెండ్స్. ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, స్టెప్ బై స్టెప్ ఒక స్టెప్స్ టైప్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ మార్నింగ్ అయితే వాటర్ ఫాల్ లాగా ఉంటుంది అనమాట. సో మార్నింగ్ 9-10 ఆ టైంలో అయితే ఇది వాటర్ ఫ్లో అనేది స్టార్ట్ చేస్తారు. సో నేను వర్క్ చేసేదైతే ఇక్కడైతే ఇన్ఫర్మేటిక్ వచ్చి 2 buildings ఉన్నాయి. ఒకటి వచ్చి కామర్స్ బిల్డింగ్ అని, ఇంకొకటి వచ్చి లారెల్ బిల్డింగ్, ఇంకొక బిల్డింగ్ కూడా ఉందంట. సో నేను వర్క్ చేసేదైతే ఇక్కడ లారెల్ బిల్డింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. చూసారా, అంబియన్స్ చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇక్కడైతే. జస్ట్ ఇది సో ఈ బిల్డింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 4-5 కంపెనీస్ ఉన్నాయి. వాల్వో, మిట్సోగో అండ్ ఓపెన్ టెక్స్, ఇన్సోఫామానియా. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి సేమ్ ఇదే బిల్డింగ్లోనే. నేను చెప్పా కదా ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటిక్ అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో కొంతమంది నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే చాలా బాగుంటుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ కొట్టాలని కొంతమంది టార్గెట్ అయితే పెట్టుకుంటారు. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, సో అవన్నీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. మా ఆఫీస్ అయితే నేను లిఫ్ట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. సో మా ఆఫీస్ అయితే 4th floor. యూ కెన్ సీ నౌ. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేటికా ఆఫీస్ ఎంట్రన్స్ గా. ఇక్కడ రైట్ సైడ్ అయితే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. సో ఇక్కడైతే స్టార్ట్ కొన్ని మిషన్స్లా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చి నార్మల్ మనం స్కానింగ్ చేయడం అనమాట. ఒక మిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేను వీడియో షూట్ చేసే తొందరలో నేనైతే లెఫ్ట్ సైడ్ స్కాన్ చేసి నేను రైట్ సైడ్ వెయిట్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ అయితే ఓపెన్ అయింది లోపల అవ్వడానికి. చూడండి, దిస్ ఈజ్ మై ఆఫీస్. సో మా కొలీగ్ అయితే వస్తున్నాడు, నన్ను నవ్వుతున్నాడు వీడియో షూట్ చేస్తున్నానంటే. ఓకే గైస్, నేను మా ఆఫీస్ ఓవర్గా అయితే ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 500 ఎంప్లాయీస్ కూర్చునే అంత సీటింగ్ ఫెసిలిటీ అయితే ఉంది ఆఫీస్లో.
ఇక్కడ చూడొచ్చు. సో ఈచ్ బెంచ్ దే ఆర్ అరేంజింగ్ ఫర్ 2 screens. సో ఇక్కడ నైట్ షిఫ్ట్ కాబట్టి ఆల్మోస్ట్ ఎవరు లేరు. సో అందుకే నేను చాలా ఫ్రీగా అయితే వీడియో షూట్ చేసుకోగలుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆఫీస్ అయితే చూసారు కదా. ఇప్పుడు నా వర్క్ ఏరియాకి వెళ్దాం. సో ఇది మా వర్క్ ఏరియా. మా టీం మొత్తం మేమంతా ఇక్కడే కూర్చుంటాం అనమాట. సో వీళ్ళందరూ మా టీమ్మేట్స్. సో కాకపోతే డిఫరెంట్. సో వచ్చి మా టీమ్మేట్ అనమాట. సో ఇంకొకరు డిఫరెంట్ టీమ్, నెట్వర్క్ టీమ్, ఐటీ టీమ్, మానిటరింగ్ టీమ్, సో ఇలా డెస్క్టాప్ టీమ్, జిఎస్డి టీమ్. సో డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. అవన్నీ ఇక్కడే కూర్చుంటారు అనమాట వీళ్ళంతా. సో ఒక్కొక్క టీం నుంచి 1 or 2 members అయితే ఇక్కడ నైట్ షిఫ్ట్ వర్క్ చేయడానికి వస్తారనమాట. సో ఎవరు చాలా తక్కువ ఉన్నారు కదా. సో ఎవరు లేరు కాబట్టి నాకు వీడియో చేసుకోవడానికి కూడా బాగుందనమాట. సో ఇక్కడ చూడండి. సో మా టీమ్మేట్కి చెప్పా, వీడియో బాగా షూట్ చేయ బ్రో, నేను కొంచెం వర్క్ చేసినట్టు బిల్డప్ ఇస్తా అని చెప్పి. సో కానీ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే guys, ఇక్కడ ఈ చైర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూడండి, ఈ బెంచ్ కూడా చూడండి, వర్క్ చేసే బెంచ్. సో మనకి ఇక్కడ ఒక మిషన్ టైప్ ఒక మనం ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది అనమాట. సో వర్క్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే మనం కావాలంటే దాన్ని మనం హైట్ కానీ అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ నిలబడి కూడా వర్క్ చేసుకోవచ్చు. సో మనకు ఓకే, ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది, మళ్ళీ కావాలంటే మనం డౌన్ చేసుకోవాలంటే డౌన్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ప్రీవియస్ వర్క్ చేసిన ఏ కంపెనీలో అయితే కూడా ఇలాంటి ఫెసిలిటీ అయితే నేను ఎక్కడ చూడలేదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎంప్లాయీ కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అయిన వర్క్ ఏరియా. సో ఈ అడ్జస్ట్మెంట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఓకే ఫ్రెండ్స్, డిన్నర్ టైం అయితే స్టార్ట్ అయింది. సో డిన్నర్కి అయితే మేము పైన ఉన్న క్యాఫ్టేరియాలోకి వెళ్ళాలి. సో ఇక్కడైతే క్యాఫ్టేరియా లేదనమాట. సో 6th floorలో క్యాఫ్టేరియా ఉంది. అక్కడ కూడా సేమ్ ఇన్ఫర్మేటిక్గానే ఉంది. ఆ ఫ్లోర్ అక్కడ కూడా ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటికా క్యాఫ్టేరియా. సో ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ ఫుడ్ వచ్చి ఫ్రీ ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్, లంచ్ అండ్ డిన్నర్. ఇది వచ్చి వెజిటేరియన్ అనమాట. ఎవరైనా వెజ్ ఉండే వాళ్ళు ట్రై చేయాలంటే సో ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి, బఫే సిస్టమ్ అనమాట. సో డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒక స్వీట్ ఖచ్చితంగా. సో డే బై డే అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ వెన్స్డే, ఫ్రైడే అయితే చికెన్ ఉంటుంది అనమాట. ఫ్రైడే కాబట్టి ఫ్రైడే డిన్నర్కి అయితే కనుక మనము ఆ రోజు బిర్యానీ ఉంటుంది. వెజ్ తినే వాళ్ళకి వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ బిర్యానీ. ఇఫ్ ఇన్ కేస్ తినాలనుకుంటే ఆ రోజు మనం నైట్ షిఫ్ట్ మనం వస్తే కనుక వాళ్ళకి ఒకసారి ఈమెయిల్ సెండ్ చేస్తే కనుక సో వాళ్ళైతే కనుక బిర్యానీ అయితే పార్సల్ అయితే చేసి ఉంటారు. నేనైతే మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఇక్కడ చూడండి, మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. అలాంగ్ విత్ దాట్ పెప్పర్ చికెన్ కూడా ఇచ్చారు మంచింగ్కి. అది ఇంకా చాలా సూపర్గా ఉంది. చాలా గ్రేవీ స్మూత్గా ఉందన్నమాట. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలా అయితే నా డిన్నర్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. సో ఈ ఆఫీస్లో వన్ మోర్
అడ్వాంటేజ్ ఏంటంటే సో మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ నా హోమ్ టౌన్ నుంచి వచ్చాను, నేను ఎక్కడ ఉండాలో స్టే చేయాలో తెలియదు. సో ఇక్కడ స్టే చేయడానికి రూమ్ కూడా ఉందన్నమాట. సో దీన్ని డార్మిటరీ అంటారు. కాటేజెస్ ఉన్నాయి, 2 కాటేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏసీ రూమ్ అనమాట. సో ఇప్పుడు ఎవరైనా నైట్ షిఫ్ట్ ఎంప్లాయీ 1 అవర్ రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆఫ్టర్ డిన్నర్ ఏదైనా కొంచెం చిల్ అవ్వాలి అనుకుంటే సో ఇక్కడ కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఒకటి ఫుట్బాల్ సూకర్ గేమ్. సో ఒక 2 మెంబర్స్తో చాలా బాగా ఆడచ్చు అనమాట. సో మధ్యలో బాల్ వేసి కూడా గోల్ వేస్తారు ఏమని. సో పాయింట్స్ చాలా బాగుంటుంది ఇది. ఇంకొకటి వచ్చి టేబుల్ టెన్నిస్ కూడా ఉంది ఇక్కడే. సో టేబుల్ టెన్నిస్ కూడా ఆడాలంటే ఆడుకోవచ్చు. ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, నా ఫేవరెట్, నాదే కాదు ఆల్మోస్ట్ అందరికీ చాలా ఫేవరెట్ అనమాట, PS4 ప్లే స్టేషన్. ఇదేంటంటే వీడియో గేమ్స్ ఆడుకుంటాం అనమాట. సో చిన్నప్పుడు మనం రిమోట్ తీసుకుని ఆడుకుంటాం కదా. సో నేనైతే ఎప్పుడు ఆడలేదు, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. సో అందుకే ఫ్రీ టైం దొరికినప్పుడల్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకైతే ఇది చెస్ ఆడేంత మనకు నాలెడ్జ్ అయితే లేదు. సో ఇక్కడ చూడండి, నేను మా కొలీగ్ అయితే క్రికెట్ ప్లే చేసి ఆడుతున్నాం. సో ఇక్కడ అలాంగ్ విత్ క్రికెట్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి. క్రికెట్ ఆడుకోవచ్చు, ఒక కార్ రేసింగ్ ఉంది, ఫుట్బాల్ ఉంది. సో ఇంకా డిఫరెంట్ DVDs అయితే ఉన్నాయి. మనం దాంట్లో అప్లోడ్ చేసుకుని గేమ్ కావాలంటే ఆడుకోవచ్చు. అరౌండ్ 12కి 1కి అయితే కనుక మాకు స్నాక్ టైం ఫ్రెండ్స్. ఇక్కడైతే కనుక ఫ్రీ 80 రూపీస్ టోకెన్ ఇస్తారు వాళ్ళు. సో దీన్ని అయితే తీసుకుని మేము కామర్స్ బిల్డింగ్కి వెళ్ళాలి. ఇన్ఫర్మేటిక్ అని అది కూడా ఒక పెద్ద ఆఫీస్. సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్యాఫ్టేరియా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక స్టాల్ టైప్ ఉందన్నమాట. సో ఆ 80 రూపీస్ ఫ్రీ టోకెన్లో మనకి 80 రూపీస్ ఏం కావాలంటే అవి ఆర్డర్ చేసుకోవచ్చు. జ్యూసెస్ కానీ, శాండ్విచెస్, మ్యాగీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎనీథింగ్. సో మేమైతే కనుక ఆల్మోస్ట్ నైట్ షిఫ్ట్ 10 మెంబర్స్ ఉన్నాం మేము. ఆ 10 మెంబర్స్ కలిపి ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో ఎవరెవరికి కావాల్సిన వాళ్ళ ఆర్డర్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టాడు ఆర్డర్. కొంతమంది శాండ్విచ్, మ్యాగీ, డిఫరెంట్ కొంతమంది జ్యూసెస్ ఇవన్నీ ఇచ్చారనమాట. సో మేమైతే ప్యాక్ తీసుకుని స్టార్ట్ అయ్యాము మా ఆఫీస్కి. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే కనుక ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ, బాయిల్డ్ ఎగ్స్, ఫ్రూట్ చాట్ అయితే నేను ఆర్డర్ చేశాను. జస్ట్ ఇవి శాండ్విచ్, జ్యూస్ అయితే మా కొలీగ్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు. జస్ట్ మీ వీడియో పర్పస్ కోసం నేనైతే మొత్తం ముందు పెట్టి షూట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, సో అంతా తిన్న తర్వాత ఇక్కడైతే కనుక ఇది డే టైం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. సో తినిన తర్వాత నార్మల్ అలా వాక్ కావాలంటే కనుక సేమ్ అదే బిల్డింగ్లోనే మనం 3rd ఫ్లోర్లోకి వస్తే ఇలా వ్యూ ఉంటుంది, ఓపెన్ స్మోకింగ్ ఏరియా అని కూడా ఉంటుంది. ఏదైనా స్మోక్ చేయాలంటే స్మోక్ చేసుకోవచ్చు, నార్మల్ వాకింగ్ చేసే వాళ్ళు చేయొచ్చు. డే టైంలో అయితే కనుక వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆపోజిట్ బిల్డింగ్ లైటింగ్. సో నైట్ టైం కూడా బాగుంది, కానీ లైట్ కొంచెం తక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నా నైట్ షిఫ్ట్ అయితే కంప్లీట్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంటూ దేర్ ఎంప్లాయీస్. ఫుడ్ కానివ్వచ్చు, స్నాక్స్ కానివ్వచ్చు, ఎంప్లాయీ కంఫర్ట్ కానివ్వచ్చు, శాలరీస్ హైక్స్, క్యాబ్ ఫెసిలిటీస్. సో ఇవన్నీ ఇంకా చాలా అడిషనల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి వీళ్ళకి. ఎలా అంటే సో వీళ్ళకి అవుటింగ్ క్రికెట్ కానీ వీళ్ళకి గేమ్స్ కూడా కండక్ట్ చేస్తారు. చాలా బాగుంటుంది లైఫ్ అయితే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో. ఫ్రెండ్స్, నైట్ వ్యూ అయితే మీరు చూశారు, నైట్ ఎలా ఉంటుంది సీనరీ చూడడానికి. సో ఇప్పుడు డే వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి. సో బాగ్మని టెక్ పార్క్ ఎంట్రన్స్ కానీ, లేక్ వ్యూ కానీ, సో ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ ఇంకా ఉన్నాయి. సో అవన్నీ ఈ వీడియోలో చూడొచ్చు మీరు, డే వ్యూలో ఎలా ఉంటుంది ఏంటి అని.
సో ఇది ఫ్రెండ్స్ నా యొక్క ఆఫీస్ టూర్ వ్లాగ్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి రిగార్డింగ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఐటీ రిలేటెడ్ ఎనీ క్వరీస్, కెరీర్ గైడెన్స్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు ఈ వీడియోలో కమెంట్ సెక్షన్ కింద మీరు మెన్షన్ చేయండి. సో వి విల్ 100% హెల్ప్ యూ టు సాల్వ్. సో మాకు తెలిసినంత వరకు మేమైతే కనుక ఆల్మోస్ట్ ఈ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం కెరీర్ గైడెన్స్ గురించి. సో కంటిన్యూగా ఈ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫర్ ఫర్దర్ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ATV Alia Tabassum Vlogs. Thank you. This is from Amir signing off.